వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. ఓం గం గణపతయే నమః. శ్రీ కమలాకరాజ నమః. వం అమృతవర్షిణ్యై నమః. పంచభూతాలతో మమేకమై ఉన్నటువంటి ప్రకృతి మాతకు నమస్కరిస్తూ వాతావరణ విభాగంలో మా గురువుగారు డాక్టర్ జీవి రామ గారు అందించినటువంటి ప్రత్యక్ష పరోక్ష అత్యంత అమూల్యమైనటువంటి సూచనలు సలహాలతో ఈ వారం ఈ వాతావరణ పంచాంగాన్ని మీ ముందుకు తెస్తున్నాం. ఈ వాతావరణ పంచాంగంలో ఎందరెందరో గొప్పనైనటువంటి మహానుభావులందరూ కూడా ఎల్లవేళలా వారి యొక్క సూచనలు సలహాలు అందిస్తూ లోకోపకారం కోసమై ఈ వాతావరణ పంచాంగాన్ని మీ ముందుకు తెస్తున్నాం. ముందుగా ఈ వారం మనం గ్రహస్థితిని మనం పరిశీలించినట్లయితే ఈ వారం మీకు అందించేటటువంటి ఈ వాతావరణ పంచాంగ విశేషాలు లునార్ ఫేస్ 19 ఏప్రిల్ 2019 నుండి 26 ఏప్రిల్ 2019 వరకు కూడా ఈ ఫలితాంశాలు మీకు అందిస్తున్నాం. ఈ వారం గ్రహస్థితిని మనం గమనించినట్లయితే మేషరాశిలో రవి యురేనస్, వృషభంలో కుజుడు, మిథునంలో రాహువు, తులలో చంద్రుడు, ధనస్సులో వక్ర గురుడు, అలాగే శనికేతులతో పాటు ప్లూటో గ్రహం కూడా ఉంటుంది. ఆ తదుపరి కుంభంలో నెప్ట్యూన్, మీనంలో శుక్ర బుధ గ్రహాలు సంచరిస్తున్నాయి. ఈ వాతావరణ పంచాంగం మీకు అందించే సమయంలో కన్యా లగ్నాన్ని ప్రామాణికంగా తీసుకోవటం జరిగింది. ఈ వారం అధికమైనటువంటి ఉష్ణోగ్రతలు, వేడిగాలులతో కూడినటువంటి వర్షాభావ పరిస్థితులు మనం తప్పనిసరిగా గమనించగలుగుతాం. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో పలు ప్రాంతాలలో అధికమైనటువంటి ఉష్ణోగ్రతలు, వడగాల్పులు ఉంటూ ఉంటాయి. మధ్యాహ్నం వేళలో ఎంతో ఉష్ణతాపంతో ఉన్నప్పటికి కూడా సాయంత్రం అయ్యేటప్పటికి కూడా ఒక్కసారి పరిస్థితులు మారిపోతూ ఉంటాయి. ఎందుకంటే సాయంత్రం అయ్యేటప్పటికి కూడా చల్లనైనటువంటి మబ్బులు, ఉరుములు, మెరుపులతో కూడినటువంటి వర్షాలు వచ్చేటటువంటి పరిస్థితి తప్పనిసరిగా ఉంటుంది. వారం చివరిలో గురుడు వృశ్చిక రాశి ప్రవేశానంతరం తూర్పు అరేబియా సముద్రాలలో ఉపరితల ఆవర్తనం ఏర్పడటం వలన మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ తీర ప్రాంతాలలో మరియు పలు ప్రాంతాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిసేటటువంటి అవకాశం ఉంటుంది. అలాగే గురుడు వృశ్చిక రాశి ప్రవేశ అనంతరం ఉత్తర తెలంగాణ, కోస్తాంధ్ర మరియు ఈశాన్య రాష్ట్రాలలో విపరీతమైనటువంటి ఎండలతో పాటు సాయం సమయాల్లో గాలులు, మబ్బులు, ఉరుములు మరియు మెరుపులతో కూడినటువంటి మోస్తరు కంటే కొంత ఎక్కువ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. వాయువ్య మరియు ఉత్తర ఈశాన్య ప్రాంతాలతో పాటు భారతదేశంలో కూడా ఈ వారం అక్కడక్కడ అనుకోనటువంటి అగ్ని ప్రమాదాలు సంభవించే అవకాశాలు చాలా అధికంగా ఉంటాయి. మరిన్ని వాతావరణ విశేషాలతో వచ్చే వారం మళ్ళీ మన వాతావరణ పంచాంగంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. స్వస్తి.